హలో ఫ్రెండ్స్, ముందుగా విద్యార్థులందరికీ నమస్కారం. ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై ప్రస్తుతం జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ కూడా నమ్మవద్దని ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ రంజిత్ భాషా గారు స్పష్టం చేశారు. ఇప్పటికే గత 2, 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో గనుక మీరు చూస్తున్నట్లయితే ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి ఏప్రిల్ 12వ తారీఖున విడుదల అవుతాయని అబద్ధపు ప్రచారం అయితే చక్కర్లు కొడుతోంది. సో చాలా వరకు మోస్ట్‌లీ దీన్ని నమ్మారు. సో, నేను ప్రీవియస్‌గా నిన్న పెట్టినటువంటి వీడియో కూడా చాలామంది కమెంట్‌లో అడిగారు. ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల అవుతాయా? లేదా? అనని. దీంతో ఇంటర్మీడియేట్ బోర్డు ఈ యొక్క తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలు అనేవి ఈ నెలలో ఏ తేదీన విడుదల అవ్వబోతున్నాయి? ఫలితాలు వచ్చాక ఆన్‌లైన్‌లో ఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి? ముందుగా ఏ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది? ప్రతి సబ్జెక్ట్‌లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు? నెక్స్ట్ ఈసారి ఈ ఇంటర్ ఫలితాల విడుదలలో కొన్ని మార్పులు చేర్పులను తీసుకురాబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి 2 దశల్లో ఈ ఫలితాలను విడుదల చేస్తామని అంటూ ఉన్నారు. సో, తొలుత వచ్చేసి గ్రూప్ సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎంచుకున్నటువంటి లాంగ్వేజెస్ ఏదైతే ఉంటుందో సబ్జెక్టు దానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తామని అంటూ ఉన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా విద్యార్థులందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూడండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అయితే వెళ్తుంది. సో, మీ నుంచి మినిమమ్ ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. క్లిక్ చేసి వెళ్ళి చూసి జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రెజెంట్ మనకు ఏపీలో ఎక్కడ చూసినా సరే ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలపై విడుదలపై తప్పుడు ప్రచారాలనైతే జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 12వ తారీఖున ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల అవుతాయని జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను ఇంటర్మీడియేట్ బోర్డు తీవ్రమైనటువంటి ఖండిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదల అవ్వబోతున్నాయి? ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? అలాగే ఫలితాల విడుదలలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు, చేర్పులేంటి? వివరాలన్నిటి గురించి చూద్దాం. మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఫలితాలను 2 దశల్లో విడుదల చేయబోతున్నారు. సో, తొలి దశలో మీ గ్రూప్ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ గ్రూప్ సబ్జెక్ట్‌లకు సంబంధించిన ఫలితాలను మాత్రం బోర్డు అఫీషియల్‌గా మీకు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఆ వెబ్‌సైట్స్‌లో రిలీజ్ చేస్తుంది. బట్ మీరు ఎంచుకున్నటువంటి ఈ ఈ సబ్జెక్ట్‌కి మాత్రం ఫలితాలను వెబ్‌సైట్‌లో అయినా అవైలబుల్‌లోకి తీసుకురావచ్చు. లేదు అంటే ఆ ఫలితాలను మీ యొక్క కాలేజీ యాజమాన్యానికైనా పంపించే అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక ఈ ఫలితాలనేవి ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంటుందంటే, ఈ రోజుటితో ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనం అనేది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఒక వారం రోజులు టైం తీసుకొని ఈ మార్క్స్ అన్నిటిని కూడా ఆన్‌లైన్‌లోకి ఎక్కిస్తారు. ఇక దాని తర్వాత 16-19 తారీఖు మధ్యలో ఫలితాలు ఏ డేట్‌నైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు డేట్ అనేదైతే ఫిక్స్ చేయలేదు. బట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం అయితే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ కూడా నమ్మవద్దు. చెప్తూ ఉన్నాను మీకు మరీ మరి. ఓకేనా? సో, చాలామంది కూడా నమ్మి నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియో కామెంట్‌లో కూడా అడిగారు. అందువల్ల చెప్తూ ఉన్నాను. ఇక ఈ ఫలితాలు విడుదల అయ్యాక ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో మీకు వన్ బై వన్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో, ఫస్ట్ నేను ఒక 2 వెబ్‌సైట్స్ చెప్తాను. ఆ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోండి ఫలితాలు రిలీజ్ అయ్యాక. వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా! సో, అప్పుడు నేను చెప్పేటువంటి వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వెబ్‌సైట్ ఏంటి అంటే bie.ap.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనబడి.gov.in అని ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుంది కదా! ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. సో, ఫస్టు ఈ bie.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో మీకు వన్ బై వన్ చెప్తాను. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలాగ కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజల్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో, ఇంకా రిజల్ట్స్ అనేవి
అవైలబుల్‌లోకి రాలేదు కాబట్టి ఇక్కడ సర్వీస్ టెంపరరీలీ అన్‌అవైలబుల్ అనేది చూపిస్తుంది. బట్ మీకు రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ఇక్కడ మీకు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవడానికి లింక్ అనేదైతే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఫస్టు వెబ్‌సైట్‌లోకి మీరు వెళ్ళాక హోమ్ పేజ్‌లో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 2026 అని ఉంటుంది. లేదా ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2026 అని లింక్స్ అనేటువంటివి 2 లింక్స్ ఉంటాయి. సో, మీకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కావాలంటే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కావాలంటే ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క హాల్ టికెట్ నంబరు అడుగుతుంది. సో, పక్కన హాల్ టికెట్ నంబర్ పెట్టుకోండి. సో, హాల్ టికెట్ నంబర్ క్లియర్‌గా ఎంటర్ చేసుకొనేసి చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. దాని తర్వాత మీ పుట్టిన తేదీ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్. సో, ఆ వివరాలను ఎంటర్ చేసి నమోదు చేసి సబ్మిట్ చేశాక గెట్ రిజల్ట్స్ అనే బటన్ అయితే ఒకటుంటుంది. ఆ గెట్ రిజల్ట్స్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు మీ యొక్క ఫలితాలనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలాగా మీరు నేను చెప్పినటువంటి వెబ్‌సైట్స్‌లో ఫలితాలను క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇంకా ఉన్నాయి వెబ్‌సైట్స్. బట్ మెయిన్ ఏంటంటే ఈ వెబ్‌సైట్స్‌లో కొంచెం త్వరగా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరీ చెప్తున్నాను. సో, ఫలితాలు విడుదల అయిన వెంటనే ఎవరికీ కూడా ఓపెన్ కావండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ఈ వెబ్‌సైట్స్‌ను యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ఆ సమయంలో మీరు ఈ యొక్క హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకసలు ఈ రిజల్ట్స్ అనేటువంటివి ఓపెనే కావు. ఒక 2, 3 గంటల పాటు. సో, చాలామంది కూడా చెక్ చేస్తూనే ఉంటారు. సో, అవి 2, 3 గంటల పాటు సర్వర్స్ అనేటువంటివి బిజీగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని చెక్ చేసుకోండి. సింపుల్‌గా మీకు ఓపెన్ అయితే అయిపోతుంది. వెయిట్ చేసుకోకుండా. లేదు విడుదల చేసిన రోజు సాయంత్రం అయితే మీకు ఇంకా క్లియర్‌గా ఓపెన్ అయిపోతాయి. వెంటనే ఓపెన్ అయిపోతుంది ఫలితాలనేవి. సో, ఇలాగైతే ఉన్నాయండి ఇంటర్మీడియేట్ ఫలితాలకు సంబంధించిన సమాచారం అనేది. ఎవ్వరూ కూడా ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దు. ఈ నెల 12వ తారీఖున అస్సలు ఫలితాల్ని విడుదల చేయడం లేదు. ఓకేనా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఏప్రిల్ 12న రిజల్ట్స్ అనేటువంటివి విడుదల కాబోతున్నాయని నమ్మున్నారు. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసి లైక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.